ల్యాండ్ తీసుకుందాం అనుకుంటున్నాను. హెచ్ఎండి బెటరా, డిటిసిపి బెటరా అని మీరు కూడా ఆలోచిస్తున్నారా? Hi, I am Shivasai Realtor. Welcome to Learn Real Estate in 30 Days series. This is day 5. సో ఇంతకు ముందు టాపిక్ లో మనం డిస్కస్ చేసుకున్నాం డిఫరెంట్ టైప్ ఆఫ్ అథారిటీస్ గురించి, లైక్ జిహెచ్ఎంసి అంటే ఏంటి, హెచ్ఎండిఏ, డిటిసిపి, ముడా, కుడా అండ్ వైటిడిఏ గురించి. సో ఈ టాపిక్ లో డిటిసిపి వర్సెస్ హెచ్ఎండిఏ గురించి ఇంకా డీప్ గా డిస్కస్ చేసుకుందాం. చాలా మందికి డౌట్ ఉంటుంది, డిటిసిపిలో తీసుకుంటే బెటరా, హెచ్ఎండిఏలో తీసుకుంటే బెటరా అని చెప్పేసి. హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఇందులో బేసిక్ రూల్స్ ఎలా ఉంటాయి అంటే, ఒక వెంచర్ వేస్తే కనుక దీంట్లో మినిమం 50 to 55% మాత్రమే ప్లాటింగ్ కి యూజ్ చేయాలి. అండ్ మిగతా 40 to 45% ఏదైతే ఉందో అవి ఇంటర్నల్ రోడ్స్ కి కానివ్వండి, ఎక్స్టర్నల్ రోడ్స్ కి కానివ్వండి, లేకపోతే అమ్యూనిటీస్ కి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి, ఎలక్ట్రిసిటీకి, ఓపెన్ స్పేస్, పార్క్ ఇలాంటి వాటన్నిటికీ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అండ్ అదే ఇఫ్ యూ కంపేర్ దిస్ టు డిటిసిపి, ఈ వెంచర్లో మినిమం 60 to 65% మాత్రం ప్లాట్కి యూజ్ చేయాలి. అండ్ రిమైనింగ్ 35 to 40% వచ్చేసి ఇందాక చెప్పిన అమ్యూనిటీస్ అన్ని లైక్ డెవలప్మెంట్స్, రోడ్స్, ఓపెన్ స్పేసెస్ అండ్ పార్క్స్కి యూజ్ చేయాలి. సో వెన్ కంపేర్ టు హెచ్ఎండిఏ విత్ డిటిసిపిలో ప్లాట్స్ అనేవి ఎక్కువగా చేసుకోవచ్చు, అందుకనే దీనిలో ప్రైస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. బట్ హెచ్ఎండిఏలో ఓన్లీ 50 to 55% మాత్రమే ల్యాండ్ ప్లాట్స్కి యూజ్ చేసుకోవాలి, మిగతా మొత్తం డెవలప్మెంట్స్కి యూజ్ చేసుకోవాలి. కాబట్టి ప్రైస్ రేంజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. హెచ్ఎండిఏ అయితే మనకు సిటీకి కొంచెం దగ్గరలో ఉంటుంది, అదే డిటిసిపి అయితే కొంచెం లాంగ్ ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు నన్ను డిటిసిపి బెటరా, హెచ్ఎండిఏ బెటరా అని అడిగినట్లయితే మీ దగ్గర బడ్జెట్ ని బట్టి 35 to 45 lakhs అనుంటే కనుక హెచ్ఎండిఏ బెటర్. ఆర్ఎల్స్ మీ దగ్గర 15 to 20 lakhs, 25 lakhs వరకే ఉంటే మాత్రం డిటిసిపి బెటర్. సో ఇలాంటి టాపిక్స్ రియల్ ఎస్టేట్ లో మరిన్ని తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.